ఏందో లక్ష్మి ఈరోజు వ్యాపారమే కాలేదు. అవునక్క. ఏమ్మా కాయలెంత? అన్న జత 50 రూపాయలన్నా. ఏంది 50 రూపాయల? సైజులు బాగానే ఉన్నాయిలే, పెట్టచ్చా మాత్రం రేటు. వీడేవాడక్క డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నాడు. అవును లక్ష్మి, నేను కూడా గమనిస్తాను. అన్నా ఎన్ని కావాలో చెప్పనా? తొందరపడద్దు, హోల్సేల్ గా ఇద్దరికి కొంటాను, ఎంతో చెప్పండి. ఏం తలకాయ తిరుగుతుందే, మాటలు మర్యాదగా రాని ఏం నడిచిక్కట్లు మాడుతున్నావు? ఏమన్నా పళ్ళు అమ్ముకునే వాళ్ళంటే అంత చులకనా నీకు? కూల్ కూల్, ఇద్దరు ఆవేశపడద్దండి, నేను చెప్పేది కొద్దిగా వినండి. ఏంది నువ్వు చెప్పేది? మేము వినేది. కాయలు కావాలంటే తీసుకో, లేదంటే పో ఇటు నుంచి. ఈ ఎండకు ఏం కష్టపడతారు గాని ఇద్దరు మంచి వయసులో ఉన్నారు. ఏసీలో సుఖపెడుతూ రోజుకు 10,000 సంపాదించచ్చు. నేను చెప్పిండేది వినండి మీరు. రేయ్ నువ్వు అనుకున్న ఆడోళ్ళం కాదురా మేము, మాటలు మర్యాదగా రానే, అర్థమైందా? రేయ్ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదరా, ఇట్లా బ్రోకర్ పని చేసుకునే బదులు ఏదైనా కష్టపడి సంపాదించుకోరా. బ్రోకరోడా లేపర్దానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రే లేబర్ గీబర్ అన్నావు అనుకో, కోసి కారం పెడతా నా కొడక. ఇక్కడ నుంచి పోకపోయినావు అనుకో, పండేసి కాళ్ళతో తొక్కుతా నా కొడక. కష్టపడి పనిచేసే ఆడదంటే చులకనగా కాదు, ఆ కష్టాన్ని గుర్తించి గౌరవంగా చూడడం నేర్చుకోండి.